కడపల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. విన్నారా కిరణ్ గారు? చిన్నపరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ వినే ఉంటారు. సో ఎంత మంది వచ్చినా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్తా ఉన్నారు, కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు. అదే విధంగా మరి ఆ నియోజకవర్గంలో పెద్ద పెద్ద సీనియర్ నేతలు అందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఏం జరగబోతోంది అంటారు కిరణ్ గారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి అండ్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు సోదరులు చెప్తున్నారు కదా, మీకు ఆయన ఏం చెప్తున్నాడు, గుంపులు గుంపులుగా వస్తున్నారని. ఒక ఊరికి ఒక గజ దొంగ వచ్చాడంటే జనాలందరూ గుంపులు గుంపులుగా దాకా ఒక్కొక్కడు వస్తారండి. ఒక దొంగను పట్టుకోవడానికి ఇప్పుడు గుంపులు గుంపులుగా రాక ఒక్కళ్ళే వచ్చి చేయరు కదా. లేదు, ఒక అదంటే తప్పు చేసిన పట్టుకోవడానికి పోలీసులు ఒక 20 మంది ఇంటిని చుట్టుముడతారు, కానీ ఒక్క కానిస్టేబుల్ వచ్చి ఆ దొంగను పట్టుకోడుగా. అలానే ఇప్పుడు నిన్న డ్రగ్స్ కేసులో వైజాగ్లో పోర్టులో గుంపులు గుంపులుగా సిబిఐ అధికారులు రాకుండా ఒక సిబిఐ అధికారి రాడుగా. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక అన్యాయాన్ని ఒక ప్రతిఘటనని ఎదుర్కోవాలంటే జనాలందరూ కలిసి రావాలి. ఆ విషయం తెలియదు. ఈయనతో కలవడానికి ఏ పార్టీ రాదు, ఎందుకంటే వచ్చే ఆలోచన లేదు. ఈయనతో ఎవరు కలవరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొదటి నుండి ఏంటంటే అవినీతి. ఎందుకంటే వాళ్ళ పత్రిక అవినీతిలో పుట్టింది, వాళ్ళ సాక్షి అవినీతిలో పుట్టింది, వాళ్ళ మీడియా అవినీతిలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలోనే పుట్టాడు. ఎందుకంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఓడించడానికి అక్కడ పిఠాపురంలో, ఇక్కడ మంగళగిరిలో ఓడించడానికి కొన్ని 100 కోట్లు చేతులు మారుతున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరిని అసెంబ్లీలో ఉండకూడదు ఒక టార్గెట్ పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోతుందని ఆయన అంతరంగికులతో అన్నట్టు సమాచారం కూడా ఉంది. అలానే వీళ్ళిద్దరు మాత్రం గెలవకూడదంట. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. మనం ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టకూడదని. ఇంకోటి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిరక్షరాస్యుడు అంటున్నాడు. అయ్యా, మీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఏమన్నా ఎంఎస్ చేసి ఆయన ఏమన్నా గోల్డ్ మెడలిస్టా? ఆయన ఏం చదివాడు? 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, పేపర్ లీకేజ్ చేశాడు. ఆ విషయం మీకు తెలియదా? ఇప్పుడు ఒక మనిషిని ఎంచేటప్పుడు మన సంగతి ఏంటో చూసుకోవాలి కదా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కనీసం దావోస్ వెళ్తే ప్రజల్లో మాట్లాడలేడు. నిన్న డ్రగ్స్ దొరికితే ఒక సీఎంగా సమీక్ష చేయలేడు. లేదు అంటే ఇంతవరకు కోవిడ్లో కానీ తర్వాత కానీ ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలే సత్తా, దమ్ము, ధైర్యం మీ నాయకుడికి ఉందా? లేదు. ఇంకేంటి సార్ మీరు మాట్లాడతారు అంటే, నేను అనేది మీ నాయకుడి కన్నా మీరు గొప్పవాళ్ళు, నేను ఒప్పుకుంటా. మీ నాయకుడి కన్నా ఆయన వెనకాల ఉన్న వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, చాలా బాగా మాట్లాడతారు, డిబేట్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే మీ నాయకుడు మాట్లాడలేడే. మరి మీ నాయకుడు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నిరక్షరాస్యుడు అని ఎలా అంటారు? సరే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు గతంలో ఎన్ని కుట్రలు చేశారో తెలుసు. ఆయన భీమవరం పోటీ చేస్తాడా, లేదా గాజువాక పోటీ చేస్తాడా, లేదా పిఠాపురం పోటీ చేస్తాడా, ఆయన ఇష్టం. మీ దమ్ముంటే మీ నాయకుడిని 3 రాజధానులు అన్నాడు కదా, తాడేపల్లిలో ఇల్లు కట్టాడు కదా, వైజాగ్ లో రిషికొండది దోచుకుని మరి ఇల్లు కట్టాడు కదా. దమ్ముంటే మీ నాయకుడిని విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ, లేదు పులివెందులు వదిలేసి ఎక్కడైనా పోటీ చేయమండి. పోటీ చేస్తే గెలుస్తాడని దమ్ము, ధైర్యం ఉందా? ఎందుకు సార్ వెంటబడతారు? పులివెందులు వదిలి రాకుండా పవన్ కళ్యాణ్ అవసరమైతే పిఠాపురం నుండి పోటీ చేసి గెలుస్తాడు, భీమవరం అయినా గెలుస్తాడు, గాజువాకైనా గెలుస్తాడు. మీ నాయకుడు దమ్ముందా? మంగళగిరి నారా లోకేష్ ఓడిపోయే కాన్స్టిట్యున్సీని పట్టుకుని పోటీ చేస్తున్నాడు. అది నిజమైన నాయకుడి లక్షణం. మీ నాయకుడిలాగా తండ్రి ఒక 5 టర్ములు, ఒక 2 టర్ములు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి పులివెందులు వదలకుండా పోటీ చేయటం కాదు. దమ్ముంటే రండి. ఇప్పుడు మీ నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ గారికి అవినీతి పేపర్ లేదు, అవినీతి సాక్షి లేదు, 1,00,000 కోట్ల ఆస్తులు లేవు, 1,00,000 కోట్ల మైనింగ్ లేదు. నిన్న దొరికిన కనీసం 50,000 కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా లేదు. మీ నాయకుడికి ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని మీరు కాదంటారా?
50,000 కోట్లు మీ అధికార ప్రమేయం లేకుండా డ్రగ్స్ వైజాగ్ కోర్టులో ఎంటర్ అయినాయా? గతంలో కోడికత్తి కేసు పవన్ కళ్యాణ్ సబ్జెక్టు డివేట్ అయితే మాకు కూడా అవకాశం ఏంటి డ్రగ్స్ గురించి మాట్లాడదాం. గతంలో కోడికత్తి కేసు ఎయిర్పోర్ట్ లో జరిగితే ఏమన్నాడు? సెంట్రల్ రాష్ట్ర పరిధిలో ఉన్నాడు. ఎయిర్పోర్ట్ లో ఎవరు ఆధీనంలో ఉంటాయండి? ఎయిర్పోర్ట్ లో ఎవరు ఆధీనంలో ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కోర్టులు ఎవరు ఆధీనంలో ఉంటే అంటే మీ దాకా వస్తే ఇలానా ఎదుటి వాళ్ళ మీద నిందలేయటమా? మీకు చేతనైంది అదేమంటే ప్రజల్ని సంక్షేమం అంటారు. 20 కిలోమీటర్లకి మీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తాడు. ఇంకా ప్రజలకి ఏం సంక్షేమం చేసేది? అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ఎవడండి చేసేది? మరో ఆంధ్ర రాష్ట్రం మరొకసారి మీకు ఇస్తే మరో వెనిజులా లాగా కానీ, లేదా మరో శ్రీలంక లాగా కానీ, లేదా మరో ఫిలిప్పీన్స్ లాగా చేస్తారు మీరు. మీ దగ్గర అభివృద్ధి మంత్రం లేదు, పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు. కనీసం 13 ఉమ్మడి జిల్లాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ నాయకుడు ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల మంది ఉపాధి ఇచ్చారు అది చెప్పండి. అది చెప్పకుండా కనుమరుగు చేస్తారు ప్రజలు. ఏంటి రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2029లో మళ్ళీ పోటీ చేయకుండా ప్రజలు అనర్హులుగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి నిరక్షరాస్య ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరూ లేరు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి కూడా బీహార్ని పాలించింది. ఇంత అధోగతి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ జగన్మోహన్ రెడ్డికి తన వాళ్ళకి దాచుకోవడం తప్ప ప్రజలకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు 1000 రూపాయలు లాగేస్తున్నాడు. అది ప్రజలందరూ కనిపెట్టారు. మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుండి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే తెప్పించుకుంటే 115 సీట్లు వచ్చినాయి.